నాయుడు గారు లాంటి సీనియర్లే అక్కడ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. బట్ మాధవీలతకున్న ప్రత్యేకతలు ఏంటి? ధర్మమే నా అస్త్రం తల్లి. ఇది సరిపోతుందా రాజకీయాలని, ఓవైసీ లాంటి వాళ్ళని ఎదుర్కోవడానికి? 40 ఏళ్లగా జరుగుతున్న అన్యాయం, మతం అనే ముసుగు వెనక జరుగుతున్న అన్యాయానికి అని బద్దలు కొట్టాలి. నేను ఇక్కడ పోరాడుతాను. అంటే ఇప్పుడు మీరు ఎంపీ అయ్యి వాళ్ళ జీవితాల్లో మార్పులు తీసుకొస్తాను అంటారా? आज आपका दरवाजा खटखटाने वक्त आया है आपको न्याय दिलाने के लिए. హైదరాబాద్లో ఓవైసీలు ఏంటి అనేది ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిందేం లేదు. అలాంటి ఆ కంచుకోటని మీరు ఎలా బద్దలు కొట్టబోతున్నారు? हमारे अब की बार जीत हमारा है. తగ్గేది లేదు. ప్రస్తుతం కొంపెల్ల మాధవీలత గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. నమస్కారం తల్లి. హార్టీ కంగ్రాచులేషన్స్. చాలా సంతోషం. ఎవరైనా టికెట్ కావాలి అని చెప్పి ముందే వస్తారు ఢిల్లీకి, కానీ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత వెంటనే వితిన్ అవర్స్లో మీరు ఢిల్లీ వచ్చేసారు. ఎవరిని కలవడానికి వచ్చారు? ఎవరికి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారు? నిజంగా చెప్పాలంటే నేను ఢిల్లీకి 2 కారణాల చేత వచ్చాను. ఇంత దూరం అంటే నేను రాకుండానే ఇంత దూరం నా కష్టాన్ని చూసి, నా శ్రమను చూసి, హైదరాబాద్లోని లోక్సభ కాన్స్టిట్యువెన్సీలో అక్కడ నివాసం ఉన్న అందరికీ న్యాయం, ధర్మం చేయాలని అధిష్టానం ఎంతో ప్రేమతో వాళ్ళ పట్ల, మళ్ళీ రిపీట్ చేస్తాను మీకు, హైదరాబాద్ లోక్సభ కాన్స్టిట్యువెన్సీ ప్రజల మీద ప్రేమతో, వాళ్ళ పట్ల ఉన్న అభిమానంతో, వాళ్ళ భవిష్యత్తు కోసం అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి ఒక్కసారి జోహార్లు చెప్పాలనిపించింది తల్లి. 2, మా ఇంద్రేష్ భాయ్ సాబ్ ఉంటారు ఇక్కడ. ఆయన ముస్లింల కోసము చాలా కష్టపడ్డారు. ఆయన షియాలకే కోసం కానీ, పస్మందాల కోసం కానీ ఆయన మహానుభావుడు. ఆయన వారి దగ్గర కూడా వచ్చి వారి ఆశీర్వచనం తీసుకొని ఆయనకు మాట చెప్పదా వెళదామని వచ్చాను. ఇంద్రేష్ భాయ్ సాబ్ अब हम उस हर पसमंदा औरत के लिए काम करेंगे और उस हर शिया भाई के लिए काम करेंगे, बहन के लिए काम करेंगे. आपका आशीर्वाद हमें चाहिए అని పెద్దవారు, సంఘవారు వారి ఆశీర్వచనం కూడా తీసుకొని వెళదామని వచ్చానమ్మా. మేడం, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని మీ ప్రొఫైల్ చూస్తున్నప్పుడు దాంట్లో ఎంటర్‌ప్రెన్యూర్, డాన్సర్, సోషల్ యాక్టివిస్ట్, బిజినెస్ విమెన్ ఇలా రకరకాలవి ఉన్నాయి అక్కడ. వాటితో పాటు వైఫ్, మదర్ అని కూడా రాసింది. నేను ఎప్పుడు ఇంతవరకు ఎవరి ప్రొఫైల్ ఇవి చూడలేదు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, అక్కడే ఆగిపోయాను. చెప్పండి ఎందుకు అలా రాసుకున్నారు? వైఫ్ ఎందుకు అంటే ఈరోజు దాకా కూడా నేను మా వారు స్థాపించిన సంస్థలలో ఒక భాగంగా ఉన్నాను. వైఫ్ అని రాయడం ఎందుకు జరిగింది అంటే ఆయన ఏదైతే సాధించారో దాని వెనక ఒక చక్కటి కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ప్రప్రథమంగా ఆయన తర్వాత వచ్చేది నేనే భార్యగా. మదర్ అని ఎందుకు అన్నామంటే నాకున్న 3 పిల్లల్లో పైన 2 ఐఐటి చెన్నైలో ఉంది. పెద్ద అమ్మాయి చేసేసింది, ఇప్పుడు రెండోవాడు పిల్లవాడు ఐఐటి చెన్నైలో ఉన్నాడు, 3వ అమ్మాయి చదువుకుంటోంది. వీళ్ళందరూ ఇళ్లలోనే చదువుకొని పెద్దవాళ్ళు అయ్యారు తల్లి. అందుకే నాకు ఇంకా బాధగా ఉంటుంది. నేను పాత బస్తీకి వెళ్ళినప్పుడు నన్ను బాధ పెట్టేది, నన్ను కడుపులో దగ్ధం చేసే విషయం ఏంటి అని అంటే, ఏంటి అందరం ఒకేలాగే జీవితం జన్మం తీసుకుంటాం కదా, వాళ్ళెందుకు అలా ఉండాలి, నేనెందుకు ఇలా ఉండాలి, నేను ఇలా భగవంతుడు నాకు ఈ స్థాయిని ఇచ్చినందుకు ఈ జీవితం చాలించే లోపల నేను నా పుట్టినిల్లైన పాత బస్తీ వాసులకి నేను ఏం చెయ్యగలను, నాలాంటి తల్లులను తయారు చేయగలను, నా పిల్లల లాంటి పిల్లలను తయారు చేయగలను. ఐ వుడ్ వాంట్ టు గివ్ దట్ టు దెమ్. మీ పాప, పెద్ద పాప లోపముద్ర 15 ఇయర్స్కి ఐఐటీలో జాయిన్ అయింది. బాబు రామకృష్ణ పరమహంస 16 ఇయర్స్కి ఐఐటి మద్రాస్లో జాయిన్ అయ్యాడు. మేడం ఏంటి, ఎలా సాధించారు? ఒకవైపు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఇంత బిజీ విమెన్ మీరు. నాలాంటి అమ్మలకి, నేనే కాదు ఎంతోమంది ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చూస్తారు, ఏం చెప్తారు పిల్లల పెంపకం విషయంలో? మీరు నువ్వు చాలా డైనమిక్ ఉమెన్ తల్లి, ఆర్ అ వండర్ఫుల్ జర్నలిస్ట్. సో మీలాంటి డైనమిక్ రోల్స్ ఉన్న స్త్రీలకు హోమ్ స్కూలింగ్ ఇస్ నాట్ పాసిబుల్. బట్ వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ, పిల్లల్ని హక్కుకు చేర్చుకోండి, వాళ్ళని దయచేసి తిట్టకండి, వాళ్ళని కొట్టకండి. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోతారో, మనని వదిలి ఎప్పుడు వెళ్ళిపోతారో మనకు తెలీదు. ఎస్పెషలీ అలా ఇదివరకైతే కనీసం అబ్బాయిలు ఇంట్లో ఉండేవాళ్ళు, ఆడపిల్లని పెళ్లి చేసి పంపించేవాళ్ళం. ఇప్పుడు అబ్బాయిలు ఆడపిల్లలాగా మనం వదిలి వెళ్ళిపోతున్నారు. ఉన్నన్నేళ్ళు ఆ ప్రేమను నా కళ్ళల్లో
నా ఒడిలో లాక్ చేసుకునే స్వార్థం ఉండింది. వాళ్ళు ఏడవకూడదు, అలా ముద్దుగా వాళ్ళని పెంచుకోవాలి. అందుకే సనాతన ధర్మం నేర్పించాం. భారత, భాగవత, రామాయణాలు, పంచతంత్రము, ఉపనిషత్తులు, ఒక మనిషి ఎలా ఉండాలి, మానవత్వం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, దేశం అంటే ఏంటి, దేశభక్తి అంటే ఏంటి, తల్లి, తండ్రి, గురువు, దైవం అంటే ఏంటి, సామాజిక బాధ్యతలు అంటే ఏంటి, ఇవి నేను నేర్పించుకుంటూ వచ్చాను తల్లి. ఒక వయసు వచ్చాక చదువు మొదలు పెట్టుకున్నారు. వాళ్ళ నాన్నగారు కూడా ఐఐటి అనే వారి దృక్పథము, వారి సహాయము, వారి దాయత్వం వారు తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు నా ఉద్దేశంలో నాకన్నా పిల్లలే గొప్పవాళ్ళు. అందుకని అక్కడి నుంచి పట్టుకొని ముందుకు వెళ్ళారు. అందుకే అంటున్నాను, ప్రతి పిల్లలకి ఆ స్థాయికి వెళ్ళే శక్తి ఉందమ్మా. అందరికీ ఉంది ఆ శక్తి. ఒకవేళ అందరికీ శక్తి లేకపోతే అపరబోయవాడైన వాల్మీకి మహర్షి ఎలా అవ్వగలడు? చెప్పండి మీరు ఆ మాట. అంటే దాని అర్థం ఏంటి? సనాతన ధర్మాన్ని, భక్తి మార్గాన్ని మీరు ఎప్పుడైతే పిల్లలకు ఇస్తారో అందరూ అపర మహర్షులు అవుతారు వాళ్ళు. అది నమ్మిన వ్యక్తిని. బోయవాడు లాంటి వాడు కూడా వాల్మీకి అయిపోవచ్చు. సో అటువంటి దృక్పథం ఎవరికైనా మతబస్తీలో ఉంటే కూడా వాళ్ళని మనం సనాతన ధర్మంగా, హైందవ ధర్మంగా, ధర్మ సంస్థాపన మార్గంలో వెళితే వాళ్ళల్లో కూడా మార్పు వస్తుందని నమ్మే తల్లిని నేను. మేడం, మీరు ఎన్నో ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్తో మీకు ఎంతో అనుబంధం ఉంది. అక్కడే పుట్టి పెరిగిన వ్యక్తి. కానీ ఒక 6 నెలల నుంచే మీరు బాగా హైలైట్ అవుతూ ఉన్నారు. ఇదంతా రాజకీయాల్లో ఒక భాగమే అనుకోవాలా? తల్లి, విధి అనేది చాలా పెద్దదమ్మా. కాలం అనేది అంతకన్నా అద్భుతమైన దైవశక్తి. ఏది కూడా మనకు చెప్పి రాదు, మనకు చెప్పి చెయ్యదు. కానీ నేను సంవత్సరంగా 365 రోజులు పనిచేస్తున్నాను తల్లి. నేను ఈ పని చేసేటప్పుడు ఎందుకో ఎంతోమంది పస్వంద స్త్రీల దగ్గరికి వెళ్ళాను, వాళ్ళ బాధలు విన్నాను, గ్రీవియన్స్ సెంటర్స్ చేశాను, రేషన్ ఫ్రీగా ఇచ్చాను. అదే సమయంలో నేను చాలామంది హైందవులకి వద్ద కూడా వెళ్ళాను, వాళ్ళ ఇబ్బందులు విన్నాను, వాళ్ళ ధర్మ సమస్యలను విన్నాను. నేను వాళ్ళకు సహాయ సహకారాలు అందించాను. వాళ్ళతో పాటు మెడికల్ క్యాంప్స్ చేశాము, ఫ్రీ మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము. ఏమిటి అంటే ఇది వరకు చాలా ప్రాంతాలకు చేసేదాన్ని ఇప్పుడు కాన్సన్ట్రేటెడ్గా ఒక స్థానంలో ప్రతిరోజు అందులో 45 రోజుల మహాయజ్ఞం చేశాం మేము. అంటే మేము ఎందుకంటానంటే ఏది ఒక వ్యక్తి చెయ్యలేదు కాబట్టి, నాంది నాదైనా సమూహం మా అనేవాళ్ళు మనతో కలిసినప్పుడు మనం పని చేయగలం తల్లి. భారత భాగ్య సమృద్ధి యజ్ఞం చేశాం మేము సీతారాంబాగ్లో 45 రోజుల పాటు. సహస్రచండీ సహిత అతిరుద్ర కామేశ్వరి యాగం చేశాం. ఆ నగర సంకీర్తనలు చేస్తూ 20 రోజుల పాటు రోజుకు 6 గంటల పాదయాత్ర చేశాం మేము. అంటే వీటిలన్నిటి దృక్పథంలో మీకు రామప్రతిష్టాపన ముందు 7 రోజులు 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో సీతారామ కళ్యాణం చేయడమే కాకుండా మా రామచంద్రుడిని అమ్మవారితో వివాహం చేయించడానికి ఆ 7 కాన్స్టిట్యున్సీలో కూడా ఊరు వాడ మేము పల్లకి మోసాం. హైందవ ధర్మ సంస్థాపనకు హైందవులను ఏకత్రితం చేశాం. కుమ్మరవాడి, కమ్మరవాడి, దాని తర్వాత కోమటివాడి, అట్లా అసలు మీకు ఇది అది అని లేకుండా బసవ సమాజు, నోరెల్లి సమాజు, అగర్వాల్ సమాజు, దాని తర్వాత మీకు మోచి సమాజు, అసలు ఏ భేదాలు ఉండకూడదు. హైందవ ధర్మం అంటే అందరినీ ప్రేమించే ఒక మాతృత్వ భావము ఉన్న సనాతన ధర్మము. అంటే ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్, జైనులు అందరినీ సమాన దృష్టితో చూస్తారా తల్లి? వాళ్ళందరూ ఈ భారత భూమికి సంబంధించిన వాళ్ళు. ఆ భారత భూమికి ఆ తల్లి వ్యత్యాసం చూపించి పంట పండిస్తూ ఉందా? ఆ తల్లి వ్యత్యాసం చూపించి వాన కురిపిస్తూ ఉందా? మనమెవరు తల్లి వ్యత్యాసం చూపించేవాళ్ళం? వ్యత్యాసంకి 2 ఉంటాయి తల్లి. నువ్వు అధర్మం చేస్తున్నావా, ధర్మం చేస్తున్నావా, నువ్వు న్యాయం చేస్తున్నావా, నువ్వు అన్యాయం చేస్తున్నావా అనే 2 ఉన్నాయి తప్ప అన్యాయం చేసేవాడిని ఎవరైనా సరే క్షమించేది లేదు. అంటే మనుషుల్ని మనుషుల్లా చూడాలి కదండి మేడం, మతంతో సంబంధం లేకుండా. అదే అంటున్నాను కదా తల్లి, మనిషిని మనిషిగానే చూడాలి. మతం ఏమి తల్లి? మతం లేదంటున్నాను. ఈ భారతమాత మతం చూసి వర్షం కురిపిస్తూ ఉందా? ఈ రైతు పంట పండించేటప్పుడు ఈ మతం వాడికి భోజనం వెళ్ళాలి అని ఆ రైతు పండిస్తున్నాడా? ఆ బార్డర్ మీద
కాపలా కాసే సైనికుడు నేను ముస్లింలకు హిందువులకు కాస్తున్నానని సైనికుడు అక్కడ కాస్తున్నాడా? ఒక వైద్యుడు వైద్యం చేసేటప్పుడు నేను హిందువుకి చేస్తున్నానా ముస్లింకి చేస్తున్నానని చేస్తున్నాడా? ప్రధానమంత్రి మోదీ గారు యోజనాలు ఇచ్చేటప్పుడు ముస్లింకి ఇస్తున్నానా, హిందూకి ఇస్తున్నానా, క్రిస్టియన్కి ఇస్తున్నానా, సిక్కుకి ఇస్తున్నానా, జైన్కి ఇస్తున్నానా అని ఆలోచించిస్తున్నారా? ధర్మబద్ధంగా వెళ్ళే ఎవ్వరు కూడా మనిషిని మతం పేరుతో విడగొట్టరు. మనిషిని కేవలం 2 డబ్బాలలో వేస్తారు. ధర్మపరుడు, అధర్మపరుడు, న్యాయవంతుడు, అన్యాయం చేసేవాడు. ఇది హైందవ ధర్మం తల్లి. మేడం, ఏ మనిషి ఎదుగుతున్నా, ఏ మనిషికి పేరు వస్తున్నా మనల్ని ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు, నెగిటివ్గా వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. అలాంటి నెగిటివిటీని, ట్రోలింగ్స్ని మీరు ఎలా ఎదుర్కొంటున్నారు? చిన్న చిరునవ్వుతో తల్లి. చిరునవ్వే ఆయుధం. చాలా వీఆర్ హియర్ టు డూ బెటర్ థింగ్స్ నా తల్లి. టైమ్ ఇస్ వెరీ ప్రెషియస్. కాలం చాలా అద్భుతమైనది. ఇలాంటి వాటిల కోసం వెచ్చించే మనస్తత్వము లేదు, నా దగ్గర అంత కాలము లేదు. అయితే మాధవీలత గారిని తప్పు పట్టడానికి పెద్దగా ఎవరికి ఏది దొరకట్లే కదా. మహా అంటే ఏమనంటే చాలా కరోనా టైంలో విరించి హాస్పిటల్ అనే మాటలు వస్తున్నాయి. ఎందుకంటే ఇది మీరు ఇప్పుడు ఒక ఎంపీ స్థానంలోకి వస్తున్నారు, ప్రజల మధ్యకు వెళ్ళబోతున్నారు. ఇక ముందు కూడా ఇలాంటి ప్రశ్నలు వస్తే మా మీడియా సాక్షిగా ఏం చెప్తారు? అయ్యా, మీ అందరికీ ఒకటే విన్నపం. విరించి ఆసుపత్రి కనుక న్యాయాన్యాయాలు ఏవి చేసి ఉన్నా క్షమించని ఒకటే ఒక సంస్థ న్యాయాలయం. దట్స్ కోర్ట్. కోర్ట్ హ్యాస్ నో రిలేషన్షిప్స్ విత్ ఎనీబడి. ధర్మ నిలయమైన ధర్మ సంస్థాపన చేసే కోర్టులు, న్యాయాలయం 2 సార్లు కూడా విరించిని కించిత్ తప్పు లేదని, మా పక్కన ఏ తప్పు మేము చేయలేదని, మమ్మల్ని న్యాయబద్ధంగా మేము కరెక్ట్ అని మమ్మల్ని నిరూపించి పంపించేశారు. ఎంతకన్నా నేను చెప్పుకోవడానికి సర్టిఫికెట్ ఏముంది తల్లి? వెన్ కోర్ట్ హ్యాస్ డిసైడెడ్ దట్ ఐఎమ్ ట్రూత్ఫుల్ డ్యూరింగ్ ఆల్ మై రెయిన్ ఆఫ్ కోవిడ్, ఇంకా దానికి నేను వేరే ఏం సమాధానం చెప్పక్కర్లేదు. న్యాయాలయమే మాకు ముద్ర వేసేసింది. మేము ధర్మబద్ధంగా పనిచేశాము. 2 సార్లు మాకు కోవిడ్ పర్మిషన్ ఇవ్వాలి, మాకు అధర్మంగా తీసేశారు అని చెప్పేశారు. అంతే. థ్యాంక్ యూ మేడం.